ఎండలు కొడుతున్నాయి కదా అని ఒరుగులు ఎండబెట్టి వచ్చిన గీ వానలు ఎప్పుడు పడతాయో ఎప్పుడు పడయో ఏం సమజైతలే. అర్రే వాతావరణ శాఖలకి ఫోన్ చేసి అడిగితే ఆగుర్రు అడుగుతా. హలో సార్, ఏంది ఇంకా 4 రోజులా? అంటే శనివారం దాకా అట్లనే ఉంటుందా? సరే సరే సార్, మంచిది, ఉంటా. విన్నారా, వస్తే ఇటే పోతే అటే అన్నట్టున్నది ముచ్చట. ఏందనుకుంటుర్రా? గదే వానాకాలం గురించి. ఒకటి చెప్పొస్తే ఇంకోటి చెప్పక శేఖనే వచ్చింది. ఇగో ఇప్పుడే వాతావరణ శాఖలో కరుచుకున్నా కదా, ఇక వాళ్ళు మొత్తం చెప్పిండ్రు. గదేందో మీకు కూడా చూపిస్తా చూడురి. నీ వస్తే దసరా పండుగ, రాకుంటే శివరాత్రి పండుగ అన్నట్టే చేస్తున్నాయి ఈ వానలు. అయితే ఉరక్కో ఒకటెనుకొకటి మీదనే ఉరికొస్తున్నాయి. మొన్న హుదూద్ తుఫాన్ ఇట్లా పోయిందో లేదో, ఇక ఇప్పుడు ఇటు బాజుకున్న అరేబియా సముద్రంలోకి నీలోఫర్ తుఫాన్ తలిగింది. ఏం తక్కువ 4 రోజుల సంది పొద్దు మాపు ఇడవకుండా కురుస్తున్నాయి వానలు. మన తాను కూడా మంచిగానే పడ్డాయి. కుంటలు, చెరువులు, వాగులకు నీళ్లు బాగానే చేరుకున్నాయి. శ్రీశైలం, సాగరసుంటి ప్రాజెక్టులలో కూడా నీళ్లు బాగానే చేరినాయట. 3-4 దినాల సంది వానలు పడి అంతా చల్ల పడ్డది. ఇక ఇవాళ జర ఆడాడ ఎండపోడు వెళ్ళింది కానీ ఇంకా సలిసలే ఉంది. అయితే ఈడ గమ్మతి ముచ్చట ఏందంటే, గా హుదూద్ తుఫాను మన తెలంగాణలో కూడా గట్టిగానే పడుతుందని అన్నారు. కానీ సుక్క వాన జాడలేదు. ఇక ఇప్పుడు యాడంగొచ్చిందో గానీ 3 రోజుల సంది ఇడవకుండా పడ్డాయి వానలు. మన ముచ్చటేమో గానీ మన పక్కపంటి ఆంధ్రప్రదేశ్లోనైతే దుల్పి కొట్టి ఆగం చేస్తున్నాయి తుఫాన్లు. గా హుదూద్ తుఫాన్ ఎంత ఆగం చేసిందో చూసినాం కదా. ఇక అది ఓంగానే నీలోఫర్ తుఫాన్ కూడా గట్టిగానే తలిగింది. ఆడ 2-3 జిల్లాలలో పంటలన్నీ ఆగం అయినాయట. అటు పశ్చిమం బాజుకున్న గుజరాత్, మహారాష్ట్రలలో జోరుగా కురుస్తున్నాయట వానలు. ఇంకా 3 రోజుల దాకా ఇడవకుండా పడతాయని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ నెలాఖరు 31వ తారీఖు నాడు గుజరాత్ రాష్ట్రంలో తీరం దాటుతాడట ఈ నీలోఫర్ తుఫాను. ఇక అప్పుడు ఆడ గట్టిగానే కురుస్తున్నాయి అన్నట్టు వానలు. మరి అట్లకెళ్ళి అట్లనే పాకిస్తాన్ దిక్కు పోతుందో లేకుంటే మన దిక్కే మళ్ళా తిరుగుతుందో గానీ మన తన కూడా ఆడాడ మల్లో మల్క గా నీలోఫర్ తుఫాన్ వానలు కురుస్తాయి అంటున్నారు. చూడాలి మరి.